నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. అమరావతిలో ఉద్రిక్తత వైసీపీ కోరుకుందే జరిగింది అని ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి, అమరావతిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం ఏంటి, వైసీపీ కోరుకున్నదే జరగటం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకని అంటే, అమరావతిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవాలని వైసీపీ కోరుకుంటోంది అని చెప్పి రాజకీయ వర్గాలన్నీ కూడా మాట్లాడుకుంటున్నాయి. పొలిటికల్ అనలిస్టులు అంతా కూడా ఇదే చెప్తున్నారు. ఎందుకని అంటే, గతంలో మనం చూస్తే గనక అమరావతికి వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటూ వచ్చింది. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను అమరావతికి అనుకూలమే, అమరావతిని హైదరాబాదుని మించిన నగరంగా డెవలప్ చేద్దాం అని చెప్పి మాటలు చెప్పారు. కానీ వన్స్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని పూర్తిగా చంపేయడానికి డిసైడ్ అయ్యారు. అమరావతిని ఎదుగుదలకి ఆయన ఎక్కడా కూడా ఇష్టపడలేదు. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కాదు, 3 రాజధానులు ఉండాలి అని చెప్పారు. అలా అమరావతికి ఆయన వ్యతిరేక స్వరాన్ని వినిపించారు. రైతుల నుంచి, రాష్ట్ర ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చిన మొండి వైఖరితోనే ముందుకు కదిలారు తప్ప ఎక్కడా కూడా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ అధినేతగా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆలోచించిన పాపానే పోలేదు. మొత్తం మీద కొన్నాళ్ళు 3 రాజధానులు అన్నారు. కోర్టులన్నీ కూడా ఇలా కుదరదు అని చెప్తే, నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడి నుంచే పరిపాలన జరుగుతుంది, పరిపాలన జరిగే ప్రాంతమే రాజధాని, కాబట్టి అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు అని కూడా కొత్త భాష్యం పలికారు జగన్మోహన్ రెడ్డి ఆనాడు. చివరికి విశాఖపట్నంలో రిషికొండకి గుండు కొట్టించి నున్నగా అక్కడే కొన్ని భవనాలు కట్టించుకుని అక్కడికే వెళతారు అని కూడా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారంటే, నా కాపురం కూడా విశాఖపట్నానికి షిఫ్ట్ అయిపోతుంది, ఇక మీదట విశాఖపట్నం నుంచే పరిపాలన జరుగుతుంది అని కూడా అనౌన్స్ చేశారు. ఆయనే స్వయంగా చెప్పారు. అయితే 2024లో అదే ప్రాతిపదికన, అదే నినాదంతో విశాఖే ఆంధ్ర రాజధాని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళితే రాష్ట్ర ప్రజలంతా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలి అని చెప్పి ఒక ఓటు అనే బలమైన ఆయుధంతో తేల్చి చెప్పారు. వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారు. మీరు ఇచ్చిన నినాదం అమరావతికి వ్యతిరేకం అనేది మాకు నచ్చలేదు అని చెప్పి గట్టిగా చెప్పారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా. అయితే ఎన్నికల తర్వాత అయినా ఆయన వైఖరి మార్చుకుంటారంటే మార్చుకోలేదు. 85% మంది రైతులు, అమరావతి రైతులు, అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానికి అనుకూలంగా ఉంటే కేవలం గుప్పిడి మంది రైతులు వ్యతిరేకించారు. వాళ్ళు వైసీపీ సానుభూతి పరులై ఉండొచ్చు, లేకపోతే చంద్రబాబుని ద్వేషించే వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా అభివృద్ధిని అడ్డుకోవాలనే మనస్తత్వం కలిగి ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళందరూ అడ్డుకుంటే ఆ గుప్పిడి మంది రైతులని పిలిపించుకొని మరి జగన్మోహన్ రెడ్డి, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చేస్తాను రైతులందరికీ కూడా అని చెప్పేసి మాట్లాడారు. అమరావతికి మేము వ్యతిరేకంగా ఉన్నామని చెప్పారు. మావిగనే రాజధాని అని చెప్పారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు దారి పొడుగుతా ప్రభుత్వ భవనాలు కట్టించేసి అక్కడే పరిపాలన చేసేస్తాము, రోడ్డు పక్కన పరిపాలన చేస్తామన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా అమరావతి రైతులకి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించేలాగా చేసింది. మామూలుగా మనకు ఒక సామెత ఉంటుంది, తోక మెలిపెడితే ఆవు కూడా కొమ్ము విసురుతుంది అంటారు. ఎందుకంటారు? ఆవు సాధు జంతువు, ఏం చేసినా కానీ పాపం ఎదురు తిరగదు, కొమ్ము విసరదు, కుమ్మదు. కానీ తోక మెలిపెడితే అంత సాధు జంతువు కూడా కోపం వస్తుంది. మరి అమరావతి రైతుల్ని ఎన్ని విధాలుగా దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి, ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడు. సో మరి వాళ్ళకు కోపం రాదా? కోపం కూడా వచ్చినా వాళ్ళు ఎప్పుడూ దాడులకో లేకపోతే విపరీతమైన విషయాలకో పోలేదు. చాలా సామరస్యంగా ఆ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు కూడా వాళ్ళు కేవలం నిరసనతోనే, శాంతియుతమైన నిరసనతోనే వాళ్ళ వ్యతిరేకతను వ్యక్తపరిచారు జగన్మోహన్ రెడ్డి పట్ల. అయినా జగన్మోహన్ రెడ్డే ఆడవాళ్ళనే కనికరం లేకుండా, గర్భిణీ స్త్రీలు, బాలింతలనే జాలి కూడా లేకుండా పోలీసుల బూటు కాళ్లతో తన్నించారు. ఆడవాళ్ళని కూడా జాలి లేకుండా వాళ్ళ చీరలు జారిపోతున్నా ఈడ్చి పోలీసు వ్యానుల్లో పడేయించి అరెస్టు చేసి తీసుకువెళ్లారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు అమరావతి రైతులంతా కూడా సగర్వంగా తల ఎత్తుకుని ఇది మా రాజధాని, ఇది మా అమరావతి అని చెప్పి చెప్పుకునే పరిస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డికి అమరావతి మీద కక్ష తీరలేదు. అందుకనే అమరావతి రైతులందరినీ ఇబ్బంది పెట్టడానికి, అంటే ప్రతిపక్షం అంటే ఏమని అనుకుంటుందో వైసీపీ నాకైతే తెలియదు, కానీ ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం. ఎక్కువ శాతం మంది ప్రజలు ఏది కోరుకుంటారో దానినే ప్రభుత్వానికి, ప్రభుత్వం ముందుకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత, ప్రజల వాణిని వినిపించాల్సిన బాధ్యత
ప్రతిపక్షానికి ఉంది. రాష్ట్ర ప్రజల గొంతుకుని వినిపించాలి ప్రతిపక్షం అంటే. కానీ ఇక్కడ ప్రతిపక్షం అంటే వ్యతిరేక స్వరం వినిపించడమే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటమే ప్రతిపక్షం అన్నట్టుగా భావిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకనే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము వ్యతిరేకం అని అంటుంది. అమరావతి విషయంలో ప్రభుత్వం ముందుకు వెళతాను అంటే వెనక్కి పట్టుకుని గుంజే ప్రయత్నమే చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే అమరావతిలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకి తెరలేపింది అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. అమరావతిలో ఎవరైతే అమరావతికి వ్యతిరేకంగా ఉన్న ఆ గుప్పిడ మంది రైతులు ఉన్నారో వాళ్ళకి మద్దతుగా మేము వెళతామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, అలాగే పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులు వెళ్ళారు అమరావతికి. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అమరావతి రైతులు అడ్డుకుంటారు. ఆ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా క్లియర్గా తెలుసు. కానీ అక్కడ అల్లర్లు సృష్టించాలని, వాళ్ళని రెచ్చగొట్టాలని అక్కడికి వెళ్ళి వాళ్ళకి మిడిల్ ఫింగర్స్ కూడా చూపించారు. వాళ్ళ మీద, రైతుల మీద, స్థానికంగా ఉన్న అమరావతి రైతుల మీద కోడిగుడ్లు రాళ్ళు విసిరి వాళ్ళని రెచ్చగొట్టి గొడవకు దించి ఆ తర్వాత వీళ్ళు దెబ్బలు తినో లేకపోతే ఎంతైనా, నేను చెప్పాను కదా ఆవు కూడా తోక మెలి పెడితే కొమ్ము విసురుతుందని, మరి ఎన్నాళ్ళని ఓర్చుకుంటారు అమరావతి రైతులు? వాళ్ళు కూడా తిరగబడ్డారు. తిరగబడిన క్రమంలో అసలు మాకేం తెలియదు, పరస్పరం గొడవలయ్యాయని శాటిలైట్ ఛానళ్ళు, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చూపిస్తున్నాయి, మేము దెబ్బలు తిన్నామే తప్ప మేము ఎవరి మీదకి తిరగబడలేదు అంటున్నారు. ఇది తిరగబడ్డం కాదా? ఇది వాళ్ళని రెచ్చగొట్టే విధానం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వచ్చిన వాళ్ళు కార్లెక్కి మరీ నినాదాలు చేస్తూ రైతుల్ని రెచ్చగొడుతున్నారు. వాళ్ళని రెచ్చగొట్టి దాడులకి దిగేలాగా చేసి అమరావతిలో ఉద్రిక్త వాతావరణం ఉంది. అమరావతి రైతుల్ని లేదా టీడీపీ కార్యకర్తల్ని, టీడీపీ గూండాలని అమరావతి రైతుల ముసుగులో మా మీదకి వదిలి మమ్మల్ని దాడి చేసి ఇబ్బంది పెట్టారు అని చెప్పి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం కాదా ఇది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్న విషయాన్ని వైసీపీ నాయకులు మాత్రం గుర్తించలేకపోతున్నారు. అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్నెవరూ చూడడం లేదు అని చెప్పి అనుకుంటుంది అంటే అది పొరపాటే అని చెప్పి కూడా గ్రహించాల్సి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక్కడ చూడొచ్చు, రైతులంతా కూడా మీరు అమరావతి లోపలికి రావడానికి వీల్లేదు, మీరు అమరావతి వ్యతిరేకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మావిగన్ అని చెప్పి నినాదాలు చేస్తున్నారు, మీకు అమరావతికి వచ్చే అర్హత లేదు అని చెప్పేసి రైతులంతా కూడా, అమరావతి రైతులంతా కూడా ప్లకార్డులు పట్టుకొని నిరసనలు వ్యక్తం చేసినా కానీ మేము వెళ్ళి తీరతాము అని చెప్పేసి పేర్ని నాని లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి తర్వాత మీడియా ముందుకి, మీడియా పాయింట్ దగ్గరికి వచ్చేసి ఇలా తమ పైన దాడులు జరిగాయి, తమని చంపేయడానికి చూశారు, మా మీద దాడులు చేశారు, అమరావతి రైతుల ముసుగులో టీడీపీ గూండాలు దాడి చేశారు అని చెప్పేసి ఇలా వాళ్ళ శైలిలో వాళ్ళు, వాళ్ళకే సాధ్యమయ్యే రీతిలో వాళ్ళు ఇలా ప్రెస్ మీట్లు పెట్టడం అనేది నిజంగా రైతులనే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. సో ఇది అమరావతిలో ఇలాంటి ఉద్రిక్త వాతావరణం కావాలని చెప్పి వైసీపీ కోరుకున్నదే ఇవాళ జరిగింది. గతంలో చంద్రబాబు అమరావతికి వెళ్ళిన సందర్భంలో నేను మీకు కొన్ని డీటెయిల్స్ చూపిస్తాను. ఆనాడు వైసీపీ చేసింది ఏంటి? నువ్వు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే మాత్రం వైసీపీ వాళ్ళు తలెక్కడ పెట్టుకుంటారు. ఆనాడు 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన కొత్తల్లో అమరావతి ప్రాంతంలో నిర్మాణాలన్నీ జగన్మోహన్ రెడ్డి నిలిపివేసిన టైంలో అమరావతిని పరిశీలించడానికి చంద్రబాబు నాయుడు వెళితే అక్కడ చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తూ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల్ని పెట్టి ఆనాడు నిరసనలు వ్యక్తం చేయించి అల్లర్లు సృష్టించలేదా? ఇవన్నీ దాని తాలూకు ఫొటోస్ కాదా? ఇప్పుడు కొట్టిన ఇంటర్నెట్లో అవి ప్రత్యక్షం అవటం లేదా? ఆనాడు అమరావతి మహిళల్ని ఏ స్థాయిలో హింసించారు, ఏ స్థాయిలో అవమానించారు, ఏ స్థాయిలో అమరావతి రైతుల్ని ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మర్చిపోతే ఎలాగా? ఆనాడు చంద్రబాబు నాయుడు బస్సు మీద రాళ్లతోటి చెప్పులతోటి దాడి చేస్తే ఆనాటి డీజీపీ ఏమన్నాడు? ఆనాటి డీజీపీ ఏం చెప్పాడు సమాధానం? ఇదంతా కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి అనలేదా? సో దాన్ని ఎలా తీసుకోవాలి అంటే ఆనాడు భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి ఆనాటి డీజీపీ అన్నారంటే దానికి ఆనాటి వైసీపీ నాయకులు కూడా వంత పాడారు కదా. మీరంతా ఆనాడు వంత పాడిన వాళ్ళే, మరి అది భావ ప్రకటన స్వేచ్ఛ అయినప్పుడు ఆనాడు ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కాదా? ఈ తిరగబట్టం భావ ప్రకటన స్వేచ్ఛ అనిపించుకోదా? అంటే వైసీపీ వాళ్ళకి మాత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందా? ఇక్కడ ఉన్న నాయకుల్ని చూడండి, ఇక్కడ ఉన్న నాయకులు
దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఆనాడు టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినప్పుడు అది భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. బీపీ పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డిని అంటే అని చెప్పేసి అన్నారు. ఈనాడు అమరావతి రైతుల్ని మిడిల్ ఫింగర్ చూయించి రెచ్చగొడితే వాళ్ళకి బీపీ పెరగదా? అమరావతి రైతుల్ని రెచ్చగొట్టి దాడికి ఉసుగొలిపితే వాళ్ళకి బీపీ పెరగదా? వాళ్ళు బీపీ పెరిగితే ఇలాగ తిరగబడరా? అంటే ఓన్లీ బీపీ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే వస్తుందా? భావ ప్రకటన స్వేచ్ఛ అనేది వైసీపీ వాళ్ళకి మాత్రమే ఉంటుందా? సో ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ అధినేత ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే భవిష్యత్తులో కూడా రాజకీయాలు చేయాలి వైసీపీ. రాజకీయాలు చేయకుండా రాజకీయ సన్యాసం తీసుకుని వెళ్ళిపోవడానికి ఇది ఆఖరి రోజులేం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి లైఫ్ లాంగ్ రాజకీయాలు చేయాల్సిన వ్యక్తే. ఇలాంటి దాడులకి పురిగొల్పుతూ, ఇలాంటి ఉద్రిక్త వాతావరణానికి తెరలేపుతూ రాజకీయాలు చేయాలనుకుంటే రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారా? ఇలాంటి రౌడీయిజం, ఇలాంటి ఉద్రిక్త వాతావరణం రగిల్చే రాజకీయ పార్టీలకి మళ్ళీ ఓట్లేయటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉంటారా? ఆల్రెడీ అమరావతికి వ్యతిరేకమనే కదా 2024లో వైసీపీని చిత్తుగా ఓడించింది రాష్ట్ర ప్రజలు. మళ్ళీ వచ్చేసి అమరావతికి మేము వ్యతిరేకంగా ఉంటాం, అమరావతిలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తాం, అమరావతిలో అల్లర్లు చెలరేగేలాగా చేస్తామంటే మళ్ళీ రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? ఇది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోటో లేకపోతే టీడీపీని సపోర్ట్ చేస్తున్న వీడియో కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసం చేస్తున్న వీడియో ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోకపోతే, సరైన రాజకీయాలు చేయకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.